ఆజ్ఞ పబ్లికేషన్స్ వారు 10వ వార్షికోత్సవ సందర్భంగా నిష్ణాతులను గొప్ప కళాకారులు విద్వాంసులని సన్మానించుకునే కార్యక్రమాలను పిలిచినందుకు విద్యాభారతి గారికి అదేవిధంగా డాక్టర్ వెంకట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పెద్దలు మండలి బుద్ధప్రసాద్ గారు, రమణాచారి గారు, పెద్దలు రామలింగ శాస్త్రి గారు, పెద్దలు అనంతలక్ష్మి గారు, అదేవిధంగా కొండలరావు గారు, సన్మాన గ్రహీతలు రాము గారు, రామరాజు గారు, లక్ష్మీనారాయణ గారు, రఘురామ్ గారు, కిషోర్ గారు, సత్యనారాయణ గారు, కృష్ణ గారు, అందరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ నమస్కారం. మా రమణాచారి గారు అదేవిధంగా వీళ్ళంతా 50-60 ఏళ్ళుగా అనేక రంగాల్లో నిష్ణాతులు అనేక విషయాలు మాట్లాడినారు. కానీ నా వ్యక్తిగతమైన అభిప్రాయం ప్రకారంగా ఎవరికి వాళ్ళుగా ఏ రంగంలో వాళ్ళు గొప్ప వాళ్ళు ఉంటారు. సమాజానికి వీళ్ళు మాత్రమే అవసరం, వీళ్ళు అవసరం లేదన్నటువంటి పద్ధతి ఉండదు. ఇవన్నీ సింక్రనైజ్ అయితేనే, ఇవన్నీ కలగలిస్తేనే ఈ సమాజం చల్లగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ కాలంలో 2 మార్పులు జరిగినాయి. ఒకటి, మనీ ఓరియంటెడ్ సమాజం అయిపోయింది. అంత మనీ ఓరియంటెడ్ సమాజం అయిపోయింది. సెల్ఫిష్నెస్ పెరిగిపోయింది. రెండవది, పాశ్చాత్య నాగరికత ఒరవడి పెరిగిపోయింది. మీరు ఇప్పుడు ఏది చెప్తున్నారో, మా చిన్నతనంలో గ్రామాలలో నాటక రంగానికి, కళారూపాలకి ఎంత గొప్ప ఆదరణ ఉండేదో నాకు తెలుసు. సాయంత్రం పూట చేపలు పట్టుకొని అన్నం తిని పోయిందంటే అసలు 2 అవర్స్ 3 అవర్స్ తెల్లారే వరకు కూడా నాటకాన్ని ఆదరించేటువంటి కల్చర్ ఉండే. మీరు 70-75 ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా మీ కంఠంలో ఆ కంచకంఠం లెక్క ఇంక మోగుతూనే ఉన్నాయి. 75 ఏళ్ళలో కూడా మీ కంఠాలు అట్లా మోగుతున్నాయంటే మీరు యుక్త వయసులో మీరు ఎంత గొప్పగా ఉన్నారో దాన్ని బట్టి అర్థం కావాలి. కాబట్టి కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఇది ఎంత కంప్యూటర్ యుగం అని చెప్పుకున్నా, ఇవాళ ఎంత టెక్నాలజీ యుగం అని చెప్పుకున్నప్పటికీ కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్. మీకు తెలుసో తెలియదో, నేను చాలాసార్లు చెప్తా ఉంటా, సమాజంలో అంతస్తులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఇన్ఫా అంతా ఉంది. కానీ ఒక్కటి మాత్రం లేకుండా పోయింది, ప్రశాంతత లేదు. మనిషిలో ప్రశాంతత లేదు. ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్ టెన్షన్. ద టెన్షన్ విచ్ ఈజ్ నాట్ ఇండివిజువల్ వన్, విచ్ ఈజ్ ఇంపోజ్డ్ బై ద సొసైటీ అయిపోయింది. ఇవాళ ఈ రంగాలన్నీ కూడా మనకి ఎక్కడో అందుబాటులో లేకపోవడం, ఆదరించకపోవడం వల్ల వచ్చేటువంటి అనేక దుర్మార్గాలు, అనేక రకాల దుర్మార్గాలు ఇవాళ మనం చూడలేకపోతున్నాం. ఆనాడు 10 మంది పిల్లలున్నా ఆ కుటుంబం చల్లగా జీవించగలిగింది, రాణించగలిగింది, ఎక్కడొక్కడ చదువుకోగలిగిండు, ఎదిగిండు. కానీ 2 పిల్లలు ఉంటారు. ఆ 2 పిల్లల భవిష్యత్తు తల్లి చేతిలో తండ్రి చేతిలో లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకని సమాజంలో కేవలం డెవలప్మెంట్, జీడిపిలు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మాత్రమే కాదు, సమాజాన్ని చల్లగా ఉంచేది ఇలా ఎథిక్స్ అండ్ వాల్యూస్. ఇలా పాలకులుగా, ప్రభుత్వాలుగా ఇది మా బాధ్యత కాదనుకుంటున్నారు. కానీ ఇవాళ మనం చూస్తున్నాం ఎంత టెన్షన్ ఉందో. ఇవాళ ఇన్ని రకాల అనర్థాలు జరుగుతున్న సమాజం చూస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఇవాళ దాని మీద మాత్రమే కాకుండా మళ్ళీ పాత పద్ధతులని, మనిషిలో ఆ మానవ సంబంధాలు, మనిషిని మంచి ప్రేమించగలిగే పద్ధతులు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కుటుంబ వ్యవహారాలు ప్రపంచంలో ఎక్కడ లేనంత గొప్ప సంస్కృతి సాంప్రదాయాల దేశం. కాబట్టి అందువల్లనే ఇలా ప్రపంచానికే ఆదర్శవంతంగా ఉండేటువంటి ఈ సమాజం ఇవాళ మళ్ళీ తన పాత ఒరవడి, తన పాత పద్ధతి, తన పాత గ్లోరీ రావాలంటే ఇలాంటి వాటికి 100 మంది వస్తుండొచ్చు, 50 మంది వస్తుండొచ్చు, కానీ వాటి సజీవంగా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జరగవలసిందే, దాన్ని మళ్ళీ ఆదరించవలసిందని చెప్పి కోరుకుంటూ, మాలాంటి వాళ్ళం రాజకీయ నాయకులుగా జనరల్గా మేము ఉరుకులు పరుగుల మీద ఉంటాం. కానీ మాకు కూడా ఉంటుంది, సమాజం చల్లగా లేకుండా మేము చల్లగా ఉండే ఆస్కారం లేదు. ప్రజలలో ఎక్కడో అన్రెస్ట్ ఉంటే, ప్రజలలో బాధలు ఉంటే నాయకులుగా మేము మంచుకుంటామని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు.
కానీ తప్పు. సమాజంలో ప్రజలు గొప్పగా ఉంటేనే మాలాంటి వాళ్ళకు చల్లగుండే ఆస్కారం ఉంటుంది, టెన్షన్ లేకుండా ఆస్కారం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ మీరు చేస్తున్న ఈ కృషి ఇవాళ అయ్యో ఈ తరం చూస్తలేదని చెప్పి అనుకుంటుండొచ్చు, బాధపడుతుండొచ్చు. కానీ డెఫినెట్గా మళ్ళీ భూమి గుండ్రంగా ఉండునన్న పద్ధతిలో కూడా మళ్ళీ ఎన్నడూ ఒకనాడు మనిషి మన కరోనా అప్పుడు చూసినాం మేము. అరే ఎంత ఆస్తి ఉంటేంది, 1000 కోట్లున్నా 1,00,000 కోట్లున్నా నువ్వు చనిపోతే కుక్కసావి అనేటువంటి పద్ధతి వచ్చింది. ప్రకృతి మీద ఎవడు ఇప్పటిదాకా ఆధిపత్యం చెలాయించడం లేడు. నేను అప్పుడు చూసిన చాలామందికి ఎంతున్నా కూడా గింతే కదా అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవి కాదు మనకు కావాల్సింది, మానవ సంబంధాలు మంచి అనే దాన్ని ముందు తీసుకుపోతాను. మీకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.